హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజూసెస్ వ్లాగ్స్. సో ఈరోజు నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మన చిన్నక్క బర్త్డే అనమాట. సో ఈ వీడియోస్ అన్నీ ఎక్కడ క్రియేట్ చేశారని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే ఆ విషయం నాకు తెలీదు. సో నార్మల్గా ఏంటంటే చిన్ను బర్త్డే టైంలో తను మాలలో ఉందన్నమాట. సో అప్పుడు బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోలేదు. సో మాల తీసేసి వచ్చిన తర్వాత తన బర్త్డే సెలబ్రేట్ అయితే చేసుకోవడం జరిగింది. సో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని మిగతా వాళ్ళందరినీ పిలుచుకుని అలాగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఇంటికి బర్త్డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇతర సంస్కృతిలో లాగానే తెలుగులో కూడా పుట్టినరోజులు జరుపుకుంటారు. ఒక వ్యక్తి జన్మదిన వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకోవడానికి మరియు జీవితంలోని మరొక సంవత్సరాన్ని అభినందించడానికి అవి తరచుగా వస్తూ ఉంటాయి. వృద్ధిని జరుపుకోవడానికి మరియు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడానికి మన బర్త్డేస్ కూడా ఒక సమయం అన్నమాట. అసలు పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటారంటే జీవితం మరియు వృద్ధిని జరుపుకోవడం. బర్త్డే రోజు ప్రతి వ్యక్తి కూడా హ్యాపీగా ఉంటారు. మన ఆ లైఫ్లో జరిగిన ఆ ఇయర్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారు. సో మన లైఫ్లో నుంచి ఇంకొక ఇయర్ వెళ్ళిపోయింది. లాస్ట్ బర్త్డేలో మనం ఏమైతే నేర్చుకున్నామో, అంటే మన బ్యాడ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్లో అవి తీసుకురాకూడదు అని కూడా. సో బర్త్డేస్ నార్మల్గా మనం పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ కూడా ఎక్కువే ఉంటారు. సో ఇక్కడైతే మన చిన్నక్క కేక్ కట్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నది ఒక పక్క సూర్యగాడు, ఒక పక్క ఆంష్గాడు. ఇద్దరు చిన్నకి తమ్ముళ్ళే అవుతారు. సో వాళ్ళిద్దరు చిన్ను కన్నా చిన్న వాళ్ళే. సో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తన బర్త్డేకి ఇన్వైట్ చేసేసింది. కాసేపు అందరూ కలిసి టీవీలో అలా సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ అయితే చేసేసారు. మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేసేసారు. సో వీళ్ళందరూ మమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేసేసారు. యాక్చువల్లీ ఇక్కడ నేనైతే మ్యూజిక్ పెట్టట్లేదు, ఎందుకంటే మ్యూజిక్ పెడితే యూట్యూబ్ వాడు కాపీరైట్స్ వేస్తాడు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే మన వీడియో హాఫ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే బాగోదు. సో జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అనదర్ థింగ్, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ఏ కొత్త వీడియోకైనా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. సో అదే చేత్తో చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మాకు కూడా ఇంకొంచెం సపోర్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీరు కామెంట్స్ రూపంలో చెప్తే డెఫినెట్లీ మేము మీకు తగ్గ కంటెంట్తో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక 2 or 3 డేస్లో మన ఛానల్లో ఒక షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అవ్వబోతుంది.
సో డెఫినెట్గా ఆ షార్ట్ ఫిలింని ఒకసారి చూసేయండి. హారర్ షార్ట్ ఫిలిం. ద నేమ్ ఈస్ కాదంబరి. సో ఫ్రెండ్స్, మేమైతే మాకు తోచిన కంటెంట్ వరకు వీడియోస్ చేస్తున్నాం, డైలీ అప్లోడ్ చేస్తున్నాం. మీరు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. సో ఇలాగ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చిన్ను హ్యాపీగా అయితే తన బర్త్డేని కంప్లీట్ చేసుకుంది. మేమందరం కూడా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నేను ఆ టైంలో ఇక్కడ లేను, బికాస్ నాకు అప్పుడే నేను ఇక్కడ నుంచి 1 వీక్ అయింది రిటర్న్ అయ్యి. సో నాకు లీవ్ ఇవ్వనన్నారు. సో నేను తన బర్త్డేకి అటెండ్ అవ్వలేకపోయాను. బట్ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ తన బర్త్డే ఈజ్ ఆన్ April 13th అనమాట. వీడియో పోస్ట్ చేయడం కొంచెం కాదు, చాలా లేట్ అయింది. ఆ విషయం మా అందరికీ కూడా తెలుసు. బట్ ఎందుకు లేట్ అయింది అంటే వీ టు హ్యావ్ సమ్ రీజన్స్ కదా, అందుకే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీ బర్త్డే కూడా ఎలా జరుపుకుంటారో జస్ట్ ఒక కామెంట్ చేసేయండి కింద. అండ్ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఈ కామెంట్తో షేర్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. బాయ్. ప్రేమతో మీ